మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరి శ్రేష్టమైన వాక్యాన్ని మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ధ్యానం చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి. మిమ్మును మీరే పరీక్షించుకోండి. చాలు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. చాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి. ఈ చదువుబడిన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి. మిమ్మును మీరే అంటే నీకు నువ్వు, నాకు నేను. పరీక్షించుకోండి అని వాక్యం ఈరోజు మనలందరినీ హెచ్చరిస్తూ ఉంది. అంటే అసలు మీ హృదయంలో విశ్వాసం ఉందా? మీలో విశ్వాసం ఉందా? దేవుని మీద నమ్మకం అనేది ఉందా లేదా? దేవుని మీద విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని మీరే పరీక్షించు అని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియులారా, ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ముఖాన్ని అద్దంలో చూసుకొని జాగ్రత్తగా మన ముఖాన్ని ఏం చేస్తాం? మనం పరిశీలించుకుంటాం. అవునా కాదా? మన ముఖం ఎలా ఉంది? ఏమన్నా గీతలుగా అలా ఉందా? ఏమన్నా ఏదన్నా రంగు ఏదైనా రాసుకుని ఉందా? కళ్ళల్లో పుసి ఏమన్నా ఉందా? లేకుంటే మనం ఎలా ఉన్నామని కొంచెం అద్దంలో ముఖాన్ని మనం చూసుకుంటాం. చూసుకొని దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటాం, పరిశుభ్రపరుచుకుంటాం. ఆ తర్వాత బయటికి వెళ్తాం. అంతేగాని బయటికి వెళ్ళిన తర్వాత బయట వాళ్ళు మనల్ని, ఏంటి బ్రదర్ మీ ముఖం అలా ఉంది, ఏంది మీ కళ్ళు అలా ఉన్నాయి అని ఒకళ్ళ చేత మనము చెప్పించుకోకుండా ముందుగానే మన ముఖాన్ని అద్దంలో ఏం చేస్తాం? మనం పరీక్షించుకుంటాం. అవునా కాదా? అదే విధంగా మన దేవుడు అంటున్నాడు, అసలు మీకు విశ్వాసం అనేది ఉందా లేదా? విశ్వాసం అనేది మీలో ఉందా లేదా? అది బతుకుందా, సచ్చిందా, ఉందా, ఎగిరిపోయిందా అని మిమ్మల్ని మీరేం చేసుకోవాలా? చెప్పండి, ఏం చేసుకోవాలమ్మా? పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే శోధించుకోవాలి. ఎందుకంటే చాలా మందిని చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళ క్రియలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ జీవితం, వాళ్ళ యొక్క పరిస్థితులు నేను చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, అబ్బా, వీళ్ళు దేవుని కాడికి వస్తున్నారు కానీ వీళ్ళకి అసలు విశ్వాసం ఉందా? దేవుని వస్తున్నారు కానీ వీళ్ళకి అసలు విశ్వాసం అనేది ఉందా? అసలు నాకే డౌట్ వస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళ జీవితం ఉంది, వాళ్ళ బ్రతుకుంది, ఆ విధంగా వాళ్ళ మాటలు ఉన్నాయి, ఆ విధంగా వాళ్ళ నడవడిక ఉంది. ఎందుకంటే విశ్వాసం కలిగిన వాళ్ళు ఏ రీతిగా ఉంటారు, విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా బతుకుతారు, విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా జీవిస్తారు, ఏం మాట్లాడతారు, ఎలా నడుస్తారు, ప్రత్యేకంగా ఉంటుంది కదా. మరి కొంతమంది జీవితాలు నేను చూస్తున్నప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు, దేవుని మందిరానికి వస్తారు,
పాటలు పాడుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాన్ని, పరిస్థితులను నేను గమనిస్తున్నప్పుడు, అబ్బా అసలు వీళ్ళకి అసలు విశ్వాసం అనేది ఉందా? విశ్వాసం అనేది ఉందా వీళ్ళల్లో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమంటే, ఇదిగో బాబు, అసలు నీలో విశ్వాసం అనేది ఉందా లేదా? విశ్వాసం అనేది ఉందా లేదా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, శోధించుకోండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, విశ్వాసం లేకుండా విశ్వాసం ఉన్నట్టు నటిస్తున్నారా? దేవుని దగ్గర నటిస్తున్నారా? దేవుని కాడ నటించమాకండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళని, కొన్ని కోట్ల మిలియన్ల మందిని ఆయనే పుట్టించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను పుట్టించింది. ఆయనరా, నిన్ను పుట్టించినోడు కాడ నువ్వు నటిస్తే అది ఎలా కుదురుతుందండి? కాబట్టి దేవుని దగ్గర విశ్వాసం ఉన్నట్టుగా, భక్తి ఉన్నట్టుగా, ఏదో పెద్ద భక్తిపరురాలుగా, భక్తిపరుడుగా నటించమాకండి. విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి. విశ్వాసం మీకు ఉందో లేదో శోధించుకోండి. ఎందుకు ఈ మాట్లాడుతున్నాడంటే, నువ్వు దొంగను చూస్తే దొంగవైపోతున్నావు, వ్యభిచారితో నువ్వు కలిస్తే వ్యభిచారమైపోతున్నావు, తాగుబోతుతో కలిస్తే తాగుబోతు అయిపోతున్నావు, అబద్ధికులతో కలిస్తే అబద్ధికులు అయిపోతున్నావు, అపవిత్రులతో కలిస్తే అపవిత్రుడు అయిపోతున్నావు, లోకస్తుడితో కలిస్తే లోకస్తుడు అయిపోతున్నావు. మళ్ళీ దేవుని బిడ్డల కాడికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటున్నావు. ఇదేంటిది? ఈ విధంగా ఎలా ఉంటున్నావు నువ్వు? దీన్ని బట్టి దేవుడు అడుగుతున్నాడు, అసలు అయ్యా నీకు విశ్వాసం అనేది, నమ్మకం అనేది దేవుని మీద ఉందా లేదా? దొంగలతో కలిసి దొంగవైపోతున్నావే, వ్యభిచారులతో కలిసినప్పుడు వ్యభిచారం అయిపోతున్నావే, తాగుబోతులతో కలిస్తే తాగుబోతు అయిపోతున్నావే. మళ్ళీ దేవుని బిడ్డలతో దేవుని మందిరానికి వస్తే మళ్ళీ దేవుని బిడ్డగా ఉంటున్నావు. ఇదేంది ఇది? ఇన్ని రకాలుగా ఉంటున్నావేంటి అంటే, నీలో అసలు విశ్వాసం అనేది, చెప్పు విశ్వాసం అనేది ఉందా లేదా? అది ఎగిరిపోయిందా, చచ్చిపోయిందా, బతికుందా, అసలు లేదా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆనాటి విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, రొట్టె ద్రాక్షారసం మీరు తీసుకుంటున్నారు, దైవిక క్రమాల్లో ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. అసలు మీలో విశ్వాసం ఉందా లేదా? ఈనాడు మీకు తెలుసు, చాలా మందిలో ఏం లేదు, చెప్పండి, విశ్వాసం లేదు. పైకి క్రైస్తవులుగా ఉన్నారు, పైకి దేవుని బిడ్డలుగా ఉన్నారు, పైకి ప్రభు సేవకులుగా ఉన్నారు, పైకి ప్రభు సేవకురాళ్ళుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరన్నా నన్ను ప్రార్థన చేయమన్నప్పుడు ఫస్ట్ నన్ను స్టడీ చేసుకున్నప్పుడు ఏదన్నా రన్నింగ్కి వెళ్ళేటప్పుడు, రన్నింగ్ టీంలో ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కరెక్ట్గా స్టడీగా ఉండాల. వాడు 1 2 నేను 5 లెక్క పెట్టినప్పుడు స్టార్ట్ అవ్వాలంటాడు. 1 2 3 4 5 అనగానే స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు ఎలా ఉండాలా? స్టడీగా ఉండాలి. అప్పుడు నన్ను ఎవరన్నా ప్రార్థన చేయమన్నారు అనుకో, ఫస్ట్ నేను స్టడీగా ఉండి నా మనస్సును కొంచెం కుదుటపరుచుకొని
విశ్వాసమును, దేవుని మీద విశ్వాసముతో గురి పెట్టుకొని ప్రార్థన చేయాల. అప్పుడు వాళ్ళకి ఫలిస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ విధంగా నేను ప్రాక్టీస్ చేశా. ఈ విధంగా ప్రాక్టీస్ చేసి ఎన్నో కార్యాలు చూశా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా విశ్వాసమును కలిగి ఉన్నారో లేదో పరీక్షించుకోండి. ఇప్పుడు ఎవరైనా నన్ను ప్రార్థన చేయమన్నారు అనుకో, వినండి బాగా. విశ్వాసం లేకుండా ఏమి లేకుండా ఊరికే అలవాటు ప్రార్థన ఉన్నదిగా, అలవాటు ప్రార్థన, మామూలుగా అలవాటుగా వచ్చే ప్రార్థన, పెదవుల్లో నుండి వచ్చే ప్రార్థన, గురి లేని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన, లక్ష్యం లేని ప్రార్థన, నమ్మకం లేని ప్రార్థన, ఊరికే మాటలు పెదవుల్లోంచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన గుమ్మం కూడా దాటదు, కనీసం 10 అడుగులు కూడా పైకి పోదు. అదే గనక నేను విశ్వాసాన్ని కూడగట్టుకొని విశ్వాసాన్ని సమకూర్చుకొని, విశ్వాసాన్ని గుండె నిండా నింపుకొని, విశ్వాసంతో నమ్మకంతో విశ్వాసంతో కార్యం జరగాలన్న విశ్వాసంతో గురి పెట్టుకొని నేను ప్రార్థన చేస్తే కార్యం అనేది అప్పుడే జరిగిపోద్ది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే నేను ఆ మధ్యన ఒకరింటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశా. వెంటనే చెప్పా, అమ్మా అయిపోయింది, ఈ ప్రార్థన వెళ్ళిపోయింది పైకి, నీ కార్యం జరిగిపోయిందని చెప్పా. నేను చెప్పినట్టుగానే జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది మనకు కావాలి. అందుకే ఈనాడు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. ఎట్లా పరిశోధించుకోవాలి సార్? ఎట్లా పరీక్షించుకోవాలి? మిమ్మల్ని మీరే పరీక్ష పెట్టుకోండి. మిమ్మల్ని మీరే ఏం పెట్టుకోవాలా? ఇప్పుడు సంవత్సరం అంతా పిల్లోడు స్కూల్కి వెళ్ళి ఏం చదివాడో, ఏమి నేర్చుకున్నాడో, ఏమి చదువు అతనికి వచ్చిందో, ఎంతవరకు వచ్చిందో, ఏ స్థాయిలో ఉన్నాడో, అసలు ఏమి నేర్చుకున్నాడో, ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నాడో, తెలుగు ఎంత నేర్చుకున్నాడో, సైన్స్, సోషల్ ఇవన్నీ ఎంతెంత నేర్చుకున్నాడో, అసలు ఏ స్థితిలో ఉన్నాడో, ఇవన్నీ తెలవాలంటే ఏం చేయాలా? పరీక్ష పెట్టాలి కదా. అందుకే పరీక్ష పెట్టకుండా పై తరగతులకు ప్రమోషన్ ఉంటుందా? అది ఒకటి తరగతి అయినా కూడా పరీక్ష అనేది మస్ట్ అండ్ షుడ్ కావాలి కదా. అలాగనే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఆదివారం మీరు మందిరానికి సిద్ధపడుతున్నారు, ఈ లోపల మీ ఇంటికి 4 చుట్టాలు వచ్చారు, మందిరానికి మీరు సిద్ధపడుతున్నారు, పరీక్ష వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా? ఆ 4 చుట్టాలతో మీరు ఇంటి దగ్గరే ఉండిపోతారా? లేకుంటే వాళ్ళకి ఏదైనా కొంచెం సర్దుబాటు చేసి మీరు మందిరానికి వచ్చేస్తారా? వీలైతే వాళ్ళను కూడా తీసుకొని వస్తారా? మందిరం మానేదానికి అవకాశం లేదు. నేను ఖచ్చితంగా మందిరానికి వెళ్తాను, వచ్చి మనం మీకు అన్ని వంట కార్యక్రమాలన్నీ నేను చేస్తాను అని చెప్పి వస్తారు. మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, ప్రయాణం చేసి వచ్చారు అని చెప్పి వస్తారా? ఇక వాళ్ళు వచ్చారని మీరు మందిరానికి ఆపేస్తారా? పరీక్ష వచ్చేసింది. దేవుడు మీకు ఏదో పొలమో, రొయ్యలు చెరువులో, వ్యాపారమో ఏదో ఒకటి జరిగి ఒక 50,000 వచ్చింది, 1,00,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మీకేమొచ్చింది? పరీక్ష వచ్చిందండి. అది పొలం గుండానో, రొయ్యల చెరువులో, లేకుంటే బిజినెస్, లేకుంటే ఇంకేదన్నా రూపంలోనో మీకు రావాల్సిన 1,00,000 రూపాయలు మీకు వచ్చిందన్నా, 1,00,000 రూపాయలు వచ్చిందన్నా. అంతకుముందు ప్రతి నెల ఏదో మీరు కూలికి కష్టం చేసుకుని
10,000, 15,000, 20,000, 25,000 నెలకు సంపాదించుకుంటున్నారన్నా. ఏమండి, అందులో మీరు దశంభాగం ఇస్తున్నారు, బాగుంది. అయితే ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు వచ్చింది. ఓ 1,00,000 రూపాయలు మీ చేతికి వచ్చిందన్నా, మీ చేతికి వచ్చింది. ఇప్పుడు మీకు పరీక్ష వచ్చింది. పరీక్ష ఏంటా పరీక్ష? ఈ 1,00,000 రూపాయల్లో దేవుడికి నేను దశంభాగం ఇవ్వాలి. పరీక్ష వచ్చిందన్నా. ఆ పరీక్షలో మీరు నెగ్గాలంటే మీకేం కావాలా? చెప్పండి, ఏం కావాలా? విశ్వాసం కావాలి. విశ్వాసం అనేది కావాలి ప్రియులారా. అందుకే మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా, ఆలోచించుకోండి. కాబట్టి ఈనాడు చాలా మందికి విశ్వాసం ఉందా? పై మాటలు మాట్లాడుతున్నారా? పై ప్రేమను యేసయ్య మీద ఒలకబోస్తున్నారా? పైన క్రైస్తవులుగా ఉంటున్నారా? తిమోతి రాసిన పత్రికలో చెప్పినట్టు పైన భక్తి చేస్తున్నారా? అంతా పైనైనా, పైన పటారం లోన లొటారం అన్నట్టు అంత పైన భక్తేనా? లోపల నీ అంతరంగములో విశ్వాసం ఉందా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఇలాంటి వాక్యాలు మెయిన్ లైన్ చర్చెస్ లో చెప్పరు, చూసుకోండి. ఇలాంటి వాక్యాలు, ఇంత పవర్ఫుల్ మెసేజెస్, ఇటువంటి ఉపదేశాలు బలమైన సంఘాల్లో, ఏమండి, బాగా పెద్దగా ఉన్నటువంటి సంఘాలు ఇవన్నీ చెప్పరు. ఇవన్నీ చెబితే వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఉండదు. మనలాంటి పరిశుద్ధాత్మ మందిరాల్లో ఇలాంటి వాక్యాలు బోధిస్తారు. మీకు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి, పరిశోధించుకోండి, శోధించుకోండి. అబ్రహాముకి విశ్వాసం ఉందా లేదా? ఉంది. ఎందుకుంది? అతను ఏమన్నాడు? యెహోవా ఈరే అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడు ఆయన? అందరూ చెప్పండి, యెహోవా ఈరే. అందరూ చెప్పండి, యెహోవా. మళ్ళీ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన అన్నాడు, యెహోవా ఈరే. ఆయనకు విశ్వాసం ఉందండి. ఏంటి పాస్టర్ గారు యెహోవా ఈరే అంటే? దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే. నా జీవితంలో నాకు వచ్చిన కష్టాల్లో, నా బాధల్లో నేను 100 సార్లు చెప్పుకునే మాట యెహోవా ఈరే. ఆ మాట నేను గట్టిగా చెప్తున్నప్పుడు నాకు శక్తి వస్తా ఉంది, బలం వస్తా ఉంది ప్రియులారా. ఆ మాటనే పలుకుతున్నప్పుడు ఆ మాటలో ఉన్న శక్తినే పొందుకుంటా ఉన్నా. మీరు కూడా అదే చెప్పాలా? యెహోవా ఈరే. శత్రువులు నీ మీదకి వచ్చారా? బాధలు నిన్ను బాధిస్తున్నాయా? అనేక ఇబ్బందుల్లో ఉన్నావా? మానసిక రుగ్మతల్లో ఉన్నావా? అనారోగ్యాలు పాలైపోయినావా? కష్టాలు పాలైపోయినావా? నువ్వు మళ్ళీ 100 సార్లు చెప్పాల్సిన మాట యెహోవా ఈరే అంటే దేవుడు చూసుకుంటాడు. అప్పుడు అలా నువ్వు చెప్పినప్పుడు నువ్వు విశ్వాసం కలిగిన దానివి. హల్లెలూయా. నువ్వు అలా చెప్పనప్పుడు నీలో కలవరం వచ్చేస్తుంది, నీలో కలత వచ్చేస్తుంది, భయంకరమైన టెన్షన్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు కృంగిపోతావు, నువ్వు చేతగా దానివి అయిపోతావు, నశించిపోతావు. అపవాది నిన్ను బాధిస్తాడు. ఇంకా అందుకే నువ్వేం చెప్పాలి? విశ్వాసం కలిగిన దానివైతే యెహోవా ఈరే 100 సార్లు చెప్పు. యెహోవా ఈరేనని గట్టిగా చెప్పు. ఇల్లు ఎగిరిపోయేటట్టు చెప్పు. పక్కనోళ్ళు నేను పిచ్చిదాన్ని అనొచ్చు, కానీ ఆ మాటల్లో ఏముంది? చెప్పండి, ఆ మాటలో ఏముంది? శక్తి ఉంది.
ఆ మాటలో బలం ఉంది. ఆ మాటలో ఉన్న శక్తుల్లా నీ ఎముకలకి, నీ ఆత్మకి, నీ హృదయానికి బలం ఇచ్చేస్తుంది ప్రియులారా. దావీదేమన్నాడు? దావీదు విశ్వాసము గలవాడే, యుద్ధం యెహోవాదే అన్నాడు. అంటే దావీదుకి విశ్వాసము ఉంది ప్రియులారా. అంత పెద్ద గొల్యాత మీదకు పోతున్నప్పుడు దావీదు అన్న మాట, యుద్ధము యెహోవాదే అంటున్నాడు. అతనికి ఏముంది? విశ్వాసము ఉంది. కాబట్టి ఈరోజు నిన్ను ఇబ్బంది కలిగించే పరిస్థితులు, నిన్ను శోధించే సమస్యలు, శత్రువులు ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా, వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే, యుద్ధం యెహోవాదే నువ్వు ఎలుగెత్తి చెప్పాలా. అందుకే బైబిల్లో, కీర్తన గ్రంథంలో, నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్ర పెడుతున్నాను. కొంతమంది నోరే తెరవరండి బాబు. తగువేసినప్పుడు మాత్రం ఎంత నోరు తెరుస్తారో. ఎలుగెత్తి మొర్రపెట్టు, ఎలుగెత్తి పలుకో, ఎలుగెత్తి మాట్లాడు, ఎలుగెత్తి చెప్పు. వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి యుద్ధం యెహోవాదే అని దావీదు అన్నాడు. యెహోవా ఈరే అని ఎవరన్నారు? అబ్రహాము అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు. మరి ఈ రోజుల్లో విశ్వాసం ఉందా నీకు? విశ్వాసం ఉందా? ప్రియ సహోదరి, వాక్యం వింటున్న, ఆన్లైన్లో ఏమైనా ఆఫ్లైన్లో వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, నీకు విశ్వాసం ఉందా? దేవుని పట్ల నమ్మకం ఉందా? దేవుని యొక్క విశ్వాసం నీ గుండెలో ఉందా లేదా? అది బతుకుందా, సచ్చిందా? నీలో విశ్వాసం లేకుండా దేవుని కార్యాల కోసం ఎదురు చూస్తున్నావంటే నువ్వెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావో ఆలోచించుకో. విశ్వాసం అనేది కావాలి. దేవుని పట్ల నమ్మకం కావాలి. విశ్వాస పరీక్షలో నీవు నెగ్గాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. విశ్వాస పోరాటము నాకు కలిగిన సమయము, విశ్వాస పోరాటము నాకు కలిగిన సమయము. హల్లెలూయా. పాడతా. ఈ పాట రాసిన సంవత్సరం అనుకుంటా, ఈ పాట రాసిన సంవత్సరం అనుకుంటా, నాకైతే గుర్తులేదు. మా నాన్న చనిపోయాడు. ఎప్పుడు? జనవరి 23వ తేదీ. ఫిబ్రవరి 10వ తేదీ ఏబిఎం కాంపౌండ్లో మీటింగ్లు. ఈ యొక్క 7 రోజులు, 10 రోజులు, కరెక్ట్గా 15 రోజులు మా నాన్న చనిపోయాడు. ఈ పాట రాశా, ప్రింటింగ్ అంత ఇచ్చేసి ఉన్నప్పటికే, జనవరి 23 అంటే అప్పటికే అంత అయిపోద్ది కదా, ట్యూనింగ్ అంతా అయిపోయింది. నేను రాసిన పాట నాకే. ఇప్పుడు నేను మీటింగ్లు జరపాలా, కృంగిపోవాలా? గొర్రెపిల్ల మహోత్సవాలు జరపాలా, కృంగిపోవాలా? విశ్వాస పోరాటము నాకు కలిగిన సమయము, విశ్వాస పోరాటము నాకు కలిగిన సమయము, విశ్వాసకర్తవై విజయుడవై, విశ్వాసకర్తవై విజయుడవై నా తోడు నిలచిన యేసయ్యా, నా తోడు నిలచిన యేసయ్యా, మరువగలనా నే
మరువగలనా, మరువగలనా, నే మరువగలనా. బలవంతుడా, బల శౌర్యుడా, కనికర పూర్ణుడా నా యేసయ్యా. బలవంతుడా, బల శౌర్యుడా, కనికర పూర్ణుడా నా యేసయ్యా. హల్లెలూయా. మా నాన్న చనిపోయినప్పుడు నేను చాలా కృంగిపోయాను, చాలా వేదన పడ్డాను. అయ్యో మా నాన్న చనిపోయాడని చాలా వేదన పడి చాలా కృంగిపోయినాను. ఒక దశలో నేను గొర్రెపిల్ల మహోత్సవాలు జరపగలనా, నేను వాక్యం చెప్పగలనా అని మానసికంగా శారీరకంగా చాలా కృంగిపోయాను. ఇంట్లో వాళ్ళు అందరూ, పాస్టర్ గారి పిల్లలు, అయ్యా నువ్వు కృంగిపోమాక, మనకి దర్శనం, గొర్రెపిల్ల మహోత్సవాలంటే ఒక దర్శనం. మనం ప్రభు పని చేయాలి, నువ్వు వాక్యం చెప్పాలి అని నన్ను బలపరిచారు. ధైర్యం తెచ్చుకొని ఆ సంవత్సరం గొర్రెపిల్ల మహోత్సవాల్లో వాక్యం చెప్పడం జరిగింది. ఒక్కోసారి మనకి పరీక్ష వస్తుంది, పరీక్షలో నెగ్గాలి, విశ్వాస పరీక్షలో నెగ్గాలి. అప్పుడు నీకు విశ్వాసం ఉందని అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీకు విశ్వాసం ఉందో లేదో, అది ఉందో లేదో, ఎగిరిపోయిందో, బతికుందో సచ్చిందో, కనపడకుండా పోయిందో, అసలు ఏమైందో, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పరీక్షించుకోండి ప్రియులారా, పరీక్షించుకోండి. ఎందుకంటే కొంతమంది జీవితాలు బాగలేవు, బతుకులు బాగలేవు, మాటలు బాగలేవు, నడవడిక బాగలేదు, ఏం బాగలేదు. దేవుని సన్నిధికి వస్తున్నారు, చర్చిల్లో ఉంటున్నారు. అదేంటిది? అందుకనే దేవుడు అడుగుతున్నాడు, అమ్మా అయ్యా మీకు అసలు విశ్వాసం ఉందా? దేవుని పట్ల విశ్వాసం ఉందా? దేవుడు మాట్లాడుతా. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడు మీకు తెలుసా? అంత్య దినములలో విశ్వాసమును నేను కనుగొందునా? దేవుడు ప్రశ్నించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంత్య దినములలో నేను విశ్వాసమును కనుగొందునా అన్నాడు. అంటే చివరి దినాల్లో చాలా మంది క్రైస్తవులు ఉంటారు, కానీ ఆ క్రైస్తవుల్లో విశ్వాసం అనేది ఉండదు, విశ్వాసం అనేది ఉండదు. వెతికినా గిల్లినా గిచ్చిన వాళ్ళల్లో విశ్వాసం ఉండదు. ఈరోజు మీరు కూడా అదే స్థితిలో ఉంటే ఇప్పుడే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవుని యందు విశ్వాసము కలిగిన దానిగా, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడిగా, ఆనాడు అబ్రహాం ఎలాగైతే యెహోవా ఈరే అన్నాడో, దావీదు ఎలాగైతే యుద్ధం యెహోవాది అన్నాడో, నీవు కూడా విశ్వాసం కలిగిన వాడిగా, నీ మాటలు, నీ నడవడిక, నీ బ్రతుకు, నీ విధానాలు విశ్వాసం కలిగిన వాడిగా, కలిగిన దానిగా నీ ఉండాలని నేను మీకందరికీ వాక్యాన్ని అందిస్తున్నా. ఎందుకంటే నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు చాలా మంది క్రైస్తవుల్లో క్రీస్తు లేడు, పరిశుద్ధుడు లేడు, విశ్వాసం లేదు. వెళుతున్నారు, వస్తున్నారు ప్రియులారా. దైవ సేవకులు కూడా వాళ్ళని అట్టే నడిపిస్తున్నారు. కానీ నేను విశ్వాసములో స్థిరపడినట్లుగా, విశ్వాసములో ఎదుగునట్లుగా, విశ్వాసములో బలపడినట్లుగా, విశ్వాసము కలిగిన వారిగా మీరుండేటట్లుగా దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. నా ప్రతిఫలం నా యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. నా జీతం నా యేసయ్య నాకు ఇస్తాడు ప్రియులారా. చాలా మంది సరిగా దశం భాగాలు ఎవరు, కొంతమంది అస్సలు ఎవరు, కొంతమంది ఏదో కొద్దిగా ఇస్తారు, కొంతమంది అసలు పట్టించుకోరు. ఏం పర్వాలేదు,
దేవుడు మీరిచ్చిన దానికి మీకు తిరిగిస్తాడు. కానీ నా జీతం నా యేసయ్య ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీతం నా యేసయ్య ఇస్తాడు. వాస్తవానికి దైవజనుణ్ణి సంఘం పోషించాలి. దైవజనుణ్ణి సంఘం ఎంతగా ఆదుకోవాలి. ప్రతి విషయంలో సంఘం దైవజనుడికి అండగా ఉండాలి. వాక్యమును దైవజనుడు బోధించి సంఘాన్ని వాక్యం చేత పోషిస్తున్నప్పుడు దైవజనుని సంఘం పోషించాలి. ఇట్టి గ్రహింపు చాలా మందికి లేదు. అయినా పర్వాలేదు, దేవుడు మమ్మల్ని పోషిస్తాడు, దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడు, దేవుడు మాకు జీతం ఇస్తాడు, మా జీతం మా యేసయ్య ఇస్తాడు. నిన్నటి దినాన 13,000 రూపాయలు ఖర్చు అయింది. సేవకులకే 8,000 రూపాయలు ఇచ్చాను. సేవకులకి వచ్చిన పెద్దయ్య గారి ఆయనకి చాలా చిన్న కానుక ఇచ్చానండి. ఆయన కనీసం 10,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి. అయ్యగారికి, పెద్దయ్య గారికి 10,000 ఇవ్వాలి. నేను చాలా చిన్న కానుక ఇచ్చాను. ఇక మిగిలిన వచ్చిన సేవకులందరికీ నేను మొత్తము 8,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చానండి. ప్రియులారా, మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం ఇస్తే దేవుడు మనకే ఇస్తాడు. మనం ఇవ్వకుండా ఇప్పుడు అలా పోతే పొలములో నారేస్తున్నారు, వాళ్ళు నాటుకుంటే రేపు ఒడ్లు వాళ్ళకే వస్తాయండి. మీరు ఇక్కడ విత్తుకుంటే మీకు పంట వస్తుందండి. ఇప్పుడు నేను ఆయనకి ఇచ్చాను, చాలా బాధపడ్డా. అంత దైవజనుడు మన దగ్గరికి 500 కిలోమీటర్లు టోల్గేట్లు ఎన్ని డబ్బులు కట్టాడు, ఎంత ఆయిల్ పోయించుకుని ఇక్కడికి వచ్చి ఇంత వాక్యం చెప్పాడు. 10,000 రూపాయలు ఆయన స్థాయికి 10,000 ఇవ్వాలా? నేను అంత ఇయలేకపోయినా ప్రియులారా. కొంత ఆయనకి ఇచ్చా, మిగిలిన అందరికీ తలొక 8,000 ఇచ్చా. ఇంకా భోజన ఏర్పాట్లు అంత 13,000 అయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నాకు ఇస్తాడు, ఆయన నాకు ఇస్తాడు, ఆయన నాకు ఇస్తాడు. ఆయన నాకు జీతం ఇస్తాడు, నా జీతం ఆయన నాకు ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఈ పని చేస్తున్నాం, విశ్వాసంతో ఈ మాటలు బోధిస్తున్నాం, మీకు కూడా బోధిస్తున్నాం. అసలు మీకు విశ్వాసం ఉందో లేదో కొంతమందికి లేదు. నటిస్తున్నారు, నటించమాకండి. నటిస్తే శాపం, అది నటించిన వాళ్ళకి శాపం. యథార్థంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన దేవుడు ఏమన్నాడు? వేషధారికైనా నేను చోటిస్తా గానీ, వేశ్యకైనా చోటిస్తా గానీ వేషధారికి నా దగ్గర చోట్లేదు, నా దగ్గర లేదు. ఇంకెక్కడే లోకంలో ఏడ ఉంది, ఆడ చూసుకోండి, కొండి అవతలకి. కాబట్టి దేవుని కాడ నటించమాకండి. విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి, పరిశోధించుకోండి, శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మత్తిచ్చినాక మత్తిచ్చినాక ఆపరేషన్ చేసే ముందు సూదితో గుచ్చుతారు. కాలుకి ఆపరేషన్ చేయాలనుకో కాలుకే మత్తిస్తారు, నడువుకి ఆపరేషన్ చేయాలనుకో నడువుకే ఇస్తారు, పొట్టకు ఆపరేషన్ చేయాలనుకో బొడ్డు కాడే నడువుకి ఎన్ను పోసుకిస్తారు. ఇచ్చినాక ఆమెని కోసేయరు, కత్తులు గిత్తులన్నీ అక్కడే ఉంటాయి. సూదితో నిన్నెక్కడ ఆపరేషన్ చేస్తారో ఆడు సూదితో గుచ్చుతారు. ఏమ్మా నొప్పుడుతుందా? ఏం తెలియలేదు సార్ నాకు. ఇంకోసారి చెప్పు. అసలు నాకేం తెలియట్లేదు సార్ నాకు. ఓకే, కళ్ళు తెరిచే ఉంటాయి, కప్పేస్తారు. నీకేం తెలియట్లేదు, ఏం తెలియట్లేదు సార్ నాకు. అప్పుడు కోసేస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మత్తు ఎక్కిందో లేదో పరీక్ష చేస్తున్నారు. ఈరోజు నీకు విశ్వాసం ఉందో లేదో
నిన్ను నీవే చేసుకో, నీవే పరీక్ష చేసుకో. నీ మాటలు ఎట్టున్నాయో, నీ బతుకు ఎట్టుందో, నీ జీవన విధానాలు ఎట్టున్నాయో, నీ నడవడికి ఎట్టుందో, నీ నడత ఎట్టుందో పరీక్ష చేసుకో, పరీక్ష చేసుకో. మేము అనుదినం పరీక్ష చేసుకుంటూ ఇంకా దేవుని సేవ ఎలా చేయాలి, ఇంకా దేవుళ్ళు ఎలా ఉండాలి, ఇంకా దేవుని పని ఎట్ట చేయాలి, మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ అమూల్యమైన మాటలు ప్రజలకు అందిస్తున్నాం. ప్రియులారా, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుని ప్రభువులో ముందుకు సాగండి. ఏ పరీక్ష గిరీక్ష లేకుండా ఏదో అట్ట బతికేశారనుకో, రేపనే రోజు ఒక రోజు నువ్వెవరో నాకు తెలీదు బాబు, అయ్యా నువ్వెవరో నాకు తెలీదు, అమ్మా నువ్వెవరో నాకు తెలియదు. ఓ తల్లి, నేను మందిరానికి వచ్చాను, నీ చర్చికి పోయినాను, అది చేసి ఇది చేశా, నాకు నువ్వెవరో నాకు తెలీదు. పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. విశ్వాసం అనేది గుప్పిడంత గుండెలో ఉందో లేదో పరీక్ష చేసుకోండి. విశ్వాసంగా నీ బిడ్డలను పెంచుకుంటున్నావో లేదో పరీక్ష చేసుకో. నా 2 బిడ్డలు తప్పు చేయమను మీరు. విశ్వాసం కలిగి బిడ్డలను పెంచుతున్నావో లేదో పరీక్ష చేసుకో. నిన్న అయ్యగారు చెప్పింది, సంఘపు నీడ నీ మీద నీ బిడ్డల మీద పడాలి, ఉందో లేదో చూసుకో. కొంతమంది బిడ్డలు సంఘానికి రారే, కుటుంబం సంఘానికి రాదే, సంఘపు నీడ వాళ్ళ మీద పట్టం లేదే, ఇక అభివృద్ధి ఎట్టొస్తుంది? యాకోబు మందలు విస్తరించినట్టు నువ్వెట్ట విస్తరిస్తావు? కాబట్టి పరీక్ష చేసుకోండి. ఏదో వచ్చాం వెళ్ళాం, ఆయన ఉన్నాడు మాకు మేలు చేస్తాడు, ఈ ABCDలు మాటలు అవి చెప్పమాకండి. మీకు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకొని విశ్వాసంలో మీరు బలపడండి. అప్పుడు ప్రభువు మీకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం. దయగలిగిన దేవా నీకు స్తోత్రం, కృపగలిగిన దేవా నీకు స్తోత్రం, నమ్మదగిన దేవా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అయ్యా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, అవునయ్యా నేను విశ్వాసం కలిగి ఉన్నానో లేదో, ఇదిగో నీవు విశ్వాసం కలిగి ఉన్నావు లేదో మమ్మల్ని మేమే పరీక్షించుకోవాలి కదయ్యా. అట్టి పరీక్ష మాకు మేమే పెట్టుకోవాలి, మాకు మేమే పరీక్ష పెట్టుకోవాలయ్యా. మీరు పరీక్ష పెట్టకముందే, నీ పరీక్షకు సిద్ధపడకముందే మమ్మల్ని మేమే అయ్యా పరీక్షలు మాకు మేము పెట్టుకోవాలయ్యా. దేవానికి వందనాలు. మాక్ టెస్ట్ అని ఉంటుంది అయ్యా. మాక్ టెస్ట్లు ఏ విధంగా అయ్యా, మెయిన్ పరీక్షకి వెళ్ళక ముందు మాక్ టెస్ట్లు ఏ విధంగా రాస్తారో అయ్యా, నీ రాకడలో ఎత్తబడక ముందు మాకు మేమే పరీక్ష పెట్టుకోవాలయ్యా. మా విశ్వాసానికి పరీక్ష పెట్టుకోవాలయ్యా. మా విశ్వాసానికి మేమే పరీక్ష పెట్టుకోవాలయ్యా. అట్టి కృప మాకు దయచేయండి. మా సంఘాన్ని బలపరచండి. ఆన్లైన్లో వాక్యం వింటున్న బిడ్డలను బలపరచండి. నీ దగ్గర నటించకూడదు ప్రభువా. విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకొని లోటుపాట్లు సరిదిద్దుకోవాలి, చక్కదిద్దుకోవాలి, విశ్వాసంలో బలపడాలి. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అప్పుడే దేవుని బిడ్డగా మనం ఉంటాం. అప్పుడే రాకడలో ఎత్తబడతాం, జీవాన్ని పొందుకుంటాం. శ్రమలేని ఫలితంబు నీకియగా
వలదంచు వెను తీసి విడిపోదువా, శ్రమలేని ఫలితంబు నీకీయగా. వలదంచు వెను తీసి విడిపోదువా, జీవార్థ ఫలములను భుజింపవా, జీవార్థ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పంటను వేయుదమా, పైరును కోసెదమా. పంటను వేయుదమా, పైరును కోసెదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేయుదమా, ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, మీకు వందనాలు. శ్రమ లేని ఫలితం మీరు మాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. మేము వెనుదీయకుండా మీ పని నమ్మకంగా చేసేవారుగా మమ్మల్ని చేయండి. ఇక్కడున్న వారందరిలో విశ్వాసమును నింపండి. విశ్వాసం లేని ఖాళీ పాత్రలు ఇక్కడ ఉన్నాయి. నేను చూస్తున్నాను విశ్వాసం లేని ఖాళీ పాత్రలు. ఈ వాక్యం వింటున్న వారిలో చాలా మందికి ఖాళీ పాత్రలు. వాళ్ళ హృదయంలో విశ్వాసం లేదు, వాళ్ళ దగ్గర విశ్వాసం లేదు. దేవా, ఆ ఖాళీ పాత్రల నిండా విశ్వాసాన్ని నింపండి. ఇప్పుడే నింపండి ప్రభువా. ఖాళీ హృదయాల్లో విశ్వాసమును నింపండి ప్రభువా. గొప్ప కార్యాలు చేయండి, ఆశీర్వదించి బలపరచమని ఈ అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ ని, ఏజిఎం చర్చెస్ ని బహుగా వృద్ధిలోకి తీసుకురమ్మని, ఈ పరిచర్యకు సహకరిస్తున్నా, ప్రార్థిస్తున్నా, పరిచర్య చేస్తున్నా, అండగా నిలబడుతున్నా, వాళ్ళ యొక్క కానుకలు దేవుడికి సమర్పిస్తున్నా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, కనికరించమని, వాళ్ళ నీతికి తగినట్లుగా వాళ్ళ గుడారాలు విస్తరింపచేయమని నజరేయుడైన యేసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.